అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 15వ తేదీన గురువారం నాడు సంక్రాంతి పండుగ వచ్చింది. మకర సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ. సంక్రాంతి రోజున పాటించే కొన్ని నియమాల వల్ల ఈ కొత్త సంవత్సరం అంతా మీకు అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజున ఇంట్లో ఆడవాళ్ళు కూర వండేటప్పుడు కూరలో ఒక పదార్థాన్ని కలపండి. ఈ కూరను తిన్న మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ కొత్త సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలు చేకూరుతాయి. సంక్రాంతి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల ఈ 2026 సంవత్సరం మొత్తం అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. సంక్రాంతి రోజున చేసే కొన్ని తప్పుల వల్ల మీ ఇంటికి కీడు సంభవిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు. తద్వారా మీరు ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. కాబట్టి సంక్రాంతి రోజున పాటించాల్సిన నియమాల గురించి, అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజున ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది, ఈ రోజున ఏ కూరను వండాలి, అలాగే సంక్రాంతి రోజున చేయకూడని తప్పులు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భోగి సంక్రాంతి రోజుల్లో చేసే మంచి పనులకు రెట్టింపు ఫలితం దక్కుతుందంటారు పండితులు. ముఖ్యంగా పితృదేవతల్ని ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలతో జీవిస్తారని చెబుతారు. మరీ ముఖ్యంగా సంక్రాంతి రోజున దాన ధర్మాలు చేస్తే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నుంచి విముక్తి లభించడంతో పాటు ఒంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుందంటారు. సంక్రాంతి రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి. సంక్రాంతి రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. సంక్రాంతి రోజున ఆలస్యంగా నిద్రలెగిస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. సంక్రాంతి రోజున ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి. ఈ రోజున పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది. వంటగదిలో ఉండే పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి మకర సంక్రాంతి రోజున మీ వంటగదిలో ఉండే స్టవ్ని శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి పొయ్యి పైన పాలు పొంగించాలి. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. సంక్రాంతి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మం ముందు తప్పకుండా ముగ్గు వేసుకోవాలి. సంక్రాంతి రోజున ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉండాలి. ఏ ఇంటి గుమ్మం అయితే అందంగా కలకలలాడుతుందో అలాంటి ఇళ్లల్లోకి శ్రీ మహాలక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని తీసుకువస్తుందని నమ్మకం. ఇంటికి అదృష్టం వరిస్తుందని, కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారని విశ్వాసం. మకర సంక్రాంతి నాడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులను కలిపి తలస్నానం చేయాలి. నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేస్తే సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా ఉదయం స్నానం చేసి నువ్వులు అలాగే బెల్లం ముక్కను తినాలి. సంక్రాంతి రోజున నువ్వులు తింటే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం లభిస్తుంది. సంక్రాంతి రోజున స్నానం చేసిన తరువాత మాత్రమే ఏదైనా ఆహారాన్ని తినాలి. స్నానం చెయ్యకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకండి. స్నానం చెయ్యకుండా ఆహారాన్ని తింటే మాత్రం ఏల్నాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఈ సంక్రాంతి వేళ ఎవరికైనా నువ్వులను దానం చెయ్యండి. సంక్రాంతి రోజున నువ్వులు దానం చేస్తే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. సంక్రాంతి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ సంక్రాంతి రోజున ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో జీవితాంతం డబ్బుకు కొరత ఉండదు. పసుపును శుభసూచకంగా భావిస్తారు. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇంటికి ఉన్న సకల అరిష్టాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాక కోసం సంక్రాంతి రోజున సాయంత్రం 6 గంటల సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంక్రాంతి రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు. అలాగే సంక్రాంతి రోజున చెట్లను నరకకూడదు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి ఆహారాన్ని తినకూడదు. సంక్రాంతి రోజున హరిదాసులకు బియ్యం దానం చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మకర సంక్రాంతి రోజున
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. శని వాత ప్రధాన గ్రహమని శాస్త్రం చెబుతుంది. వాతం అనేది నూనె లాంటి పదార్థాల వల్ల, గుమ్మడికాయ వంటి కాయల వల్ల తగ్గుతుంది. కాబట్టి ఆ రోజు నలుగుతో స్నానం చేసి శనీశ్వరుని ప్రీతి కోసం నువ్వులు, గుమ్మడికాయలు దానం చేయాలని చెబుతారు. గుమ్మడి పండు భూమండలానికి ప్రతీక. శ్రీ మహావిష్ణువు ఆది వరాహ రూపంలో భూగోళాన్ని పైకి తీసుకువచ్చింది సంక్రాంతి రోజే. అందుకే భూమికి సంకేతమైన గుమ్మడి పండుని దానం చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. కల్పం ఆరంభంలో భూలోకానికి ప్రళయం వచ్చి భూమి సముద్రంలో మునిగిపోయే సమయంలో శ్రీహరి ఆది వరాహ రూపం ఎత్తి భూమిని ఈ రోజునే ఉద్ధరించాడు. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించింది ఈ వరాహ రూపంలోనే. వరాహస్వామి భూమిని ఉద్ధరించినందుకు సంకేతంగా గుమ్మడి పండు దానం చేస్తారు. శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మాండాన్ని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత పుణ్యం గుమ్మడి పండు దానం చెయ్యడం వల్ల కలుగుతుందని చెబుతారు. సంక్రాంతి పండుగ రోజు గుమ్మడి పండు దానం ఇస్తే భూదానం చేసినంత ఫలితం వస్తుందంటారు. అలాగే ఈ సంక్రాంతి రోజున పాత గుమ్మడికాయ ఉట్టి తీసేసి కొత్త గుమ్మడికాయ ఉట్టి కట్టండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న పాత నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే సంక్రాంతి పండుగ రోజు గుమ్మడికాయ కూర తినడం వెనక ఒక గొప్ప ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యం ఉంది. గుమ్మడికాయ ఒక సాత్విక ఆహారం. ఇది శరీరానికి తేలికగా జీర్ణమై మనసుకు ప్రశాంతతను ప్రసాదిస్తుంది. సంక్రాంతి కాలంలో ఉండే చలి వాతావరణంలో గుమ్మడికాయ కూర జీర్ణశక్తిని పెంచి వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. గుమ్మడికాయలో ఉన్న విటమిన్ ఏ కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే గుమ్మడికాయను అక్షయ ఫలంగా భావిస్తారు. ఇది ఇంట్లో సమృద్ధి, శుభాన్ని తీసుకువస్తుంది. అందుకే సంక్రాంతి రోజు భగవంతునికి గుమ్మడికాయ కూర నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం అత్యంత శ్రేయస్కరం. సంక్రాంతి రోజున ఇంట్లో కూర వండేటప్పుడు కూరలో కూడా కొన్ని నువ్వులను వెయ్యండి. మీరు ఏ కూర వండినా సరే ఆ కూర పూర్తయిన తరువాత వండిన కూరలో వేయించిన నువ్వులను వేయండి. సంక్రాంతి రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. సంక్రాంతి రోజున కోపం తెచ్చుకోకూడదు. చీపురును లక్ష్మీ రూపంగా భావిస్తాము. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున ఒక కొత్త చీపురు కొని ఇంటికి తెచ్చుకోండి. సంక్రాంతి రోజున చీపురు కొంటే మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. సంక్రాంతి రోజున ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టుకోవాలి. పెళ్లి కాని యువతులు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం. అలాగే మంచి సంబంధం కుదురుతుంది. సంక్రాంతి రోజున గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వెయ్యండి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. సంక్రాంతి రోజున శివుడిని పూజిస్తే చాలా మంచిది. మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి శివునికి నమస్కారం చేసుకోండి. సర్వ దేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది త్వరలోనే నెరవేరుతుంది. సంక్రాంతి రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. యాలకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు 5 యాలకులను మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులను తీసి మీ బీరువాలో పెట్టండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. సంక్రాంతి రోజున కొత్త ధాన్యం చేతికి వస్తుంది. కాబట్టి ఈ పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న బియ్యం డబ్బాలో ఒక ఎండుమిరపకాయ అలాగే ₹1 బిళ్ళను వెయ్యండి. బియ్యం డబ్బాలో ఎండుమిరపకాయలు వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ₹1 బిళ్ళను వేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున బియ్యం డబ్బాలో ఒక ఎండుమిరపకాయ అలాగే ₹1 బిళ్ళను వేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది.
ఇక ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ సంక్రాంతి పండుగ రోజున తులసి చెట్టును పూజించండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి సంక్రాంతి రోజున తులసిని పూజించిన వారికి భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ సంక్రాంతి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి. సంక్రాంతి రోజున ఉదయం సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ పండుగ రోజున గోమాతకు ఆహారం పెట్టడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. సంక్రాంతి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పు ముఖంగా నిల్చొని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. సంక్రాంతి రోజున ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. సంక్రాంతి రోజున ఆదిత్య హృదయాన్ని చదివితే సూర్య భగవానుడి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు. సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి సూర్యుడిని ఆహ్వానించడానికి సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయాలి. మీ ఇంటిపై సూర్యనారాయణుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.